తిరుమల శ్రీవారి మహాప్రసాదంలో కల్తీ జరిగిందా? కోట్లాది భక్తుల ఆందోళన ఇదే. ల్యాబ్ రిపోర్టులు ఇప్పటికే కీలకమైన అంశాలు చెప్పాయి. సిబిఐ దర్యాప్తుకు డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వానికి ఇచ్చే నివేదిక ఏంటి? ఆ నివేదిక మీద ప్రభుత్వం తీసుకునే చర్యలేంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంలో టీటీడీ ఈవో రిపోర్టు కీలకంగా మారనుంది. టీటీడీ లడ్డూ కల్తీ నెయ్యి విషయంలో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఈవోను ఆదేశించింది. టీటీడీ ఈవో శనివారం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. టెండర్ ప్రక్రియ, పాల్గొన్న సంస్థలు తక్కువ రేటుకు కోట్ చేయడం వెనుక కారణాలు అన్నింటితో సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోకు ప్రభుత్వం సూచించింది. దీంతో ఆ నివేదికను తీసుకుని ఈ రోజు సాయంత్రం సీఎం చంద్రబాబును టీటీడీ ఈవో కలవనున్నారు. ఈ సందర్భంగా కల్తీ వివాదం, నెయ్యి కొనుగోలు రిపోర్టులతో పాటు పలు విషయాల గురించి చంద్రబాబుకు వివరించనున్నారు. నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించనుంది. చట్టపరమైన చర్యలతో పాటు ఆలయ పవిత్రత, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకోనున్నారు. నివేదిక అందిన తర్వాత ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్ పెద్దలతో సమావేశం కావాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. వారిచ్చే సూచనల మేరకు ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. లడ్డూ నెయ్యి వివాదంపై ఇప్పటికే స్పందించిన టీటీడీ ఈవో శ్యామలరావు నెయ్యి క్వాలిటీపై ఎప్పటి నుండో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. లడ్డూ పోటీలో నెయ్యి క్వాలిటీ పైన ఎంక్వైరీ చేశామన్నారు. అనుమానాలు రావడంతో ల్యాబ్ కు పంపించామన్నారు టీటీడీ ఈవో. అయితే కల్తీ నెయ్యి వ్యవహారం మొత్తం ఓ కట్టు కదా అని కౌంటర్ ఇచ్చారు వైఎస్ జగన్. కల్తీకి ఆస్కారం లేకుండా టీటీడీలో అద్భుతమైన వ్యవస్థ ఉందని తెలిపారు.